స్పెయిన్ ప్రజలు ఇక ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం మీద ప్రెషర్ టాక్టిక్స్ ప్రయోగించకపోతే కష్టమని రోడ్డెక్కుతున్నారు. మొరాకో నుంచి వచ్చి పడ్డటువంటి రాక్షసులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో 80,000 జనాభా ఉన్నటువంటి గ్రామంలోకి, నగరంలోకి లేదా పట్టణంలోకి 80,000 మంది చొరబాటుదారులు వస్తే, చివరికి ప్రజలు తిరగబడితే, కొంతమంది తిరిగి వెళ్తే, ఇప్పటికీ దాదాపు 20-30 వేల మంది అక్కడే ఉంటే, వాళ్ళకి ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాల వాళ్ళొచ్చి రెడ్ క్రాస్ లాంటి వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి పెడుతుంటే, ప్రపంచ దేశాలను తీసుకొచ్చిన సొమ్ములతో వాళ్ళకి భోజనాలు పెడుతుంటే, వాళ్ళు అక్కడే కూర్చుని అక్కడే అన్ని పనులు నడి రోడ్ల మీదనే కానిస్తుంటే, ప్రశాంతతకి మారుపేరైనటువంటి ఆ ఊరు కాస్త సర్వనాశనం అవుతుంటే పట్టించుకొని స్పెయిన్ ప్రభుత్వం చివరికి భవిష్యత్తులో అట్టాగే ఎదుకుంటూ రాకుండా గోడలు కడతామంటూ సొల్లి కబుర్లు చెప్తున్నటువంటి వేళ వామపక్ష ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నటువంటి జనాలు రోడ్డెక్కారు, ఆందోళనల బాట పట్టారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.